అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు కదా? ఇది కాల సమయంలో మన కుటుంబాలతో దేవుని నామం ఘనపరచడానికి గత వారం అంతా మన దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకొని ఆస్వాదించడానికి సిద్ధపడదామా? గత వారం రోజుల్లో మనందరి జీవితాల్లో దేవుడు ఎలా మేలు చేశాడో, ఎలా ఉపకారం చేశాడో, మనం చేసే ప్రార్థన దేవుడు ఎలాంటి జవాబు ఇచ్చాడో అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకొని మనందరినీ మన దేవుడు కనికరించినందులకై, బలపరిచినందులకై, మేలు చేసినందులకై మనం తలలు వంచి నామాన్ని కనపరచడానికి, దేవానికి స్తోత్రమయ్య అని చెప్పడానికి, లార్డ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీ బ్లెస్సింగ్ యూ హ్యావ్ గివెన్ ఇన్ మై లైఫ్ అని చెప్పడానికి హృదయపూర్వకంగా మనం సిద్ధపరచుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా, నీకు స్తోత్రమయ్యా. జ్ఞాపకం చేసుకున్న తండ్రి, పోషించిన తండ్రి, కాపాడిన తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. గత వారం ఈ వారం దాకా మాకు మా కుటుంబాలు చేసిన ప్రతి మేలుకై హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. నాకై సిలువపై బాధనుందావు, నాకై సిలువపై రక్తమిచ్చావు. నాకై సిలువపై బాధనుందావు, నాకై సిలువపై రక్తమిచ్చావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. నాకై సిలువపై బాధనుందావు, నాకై సిలువపై రక్తమిచ్చావు. నాకై సిలువపై బాధనుందావు, నాకై సిలువపై రక్తమిచ్చావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. దేవమను పోషించేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని మాకు సెలవుడు మాత్రమే కాదు, కానీ సింహం పిల్లలు ఆకలి కొని ఉంటాయి కానీ నేను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దుగా ఉండదు అని చెప్పిన మాట ప్రకారముగా మాకు ఏ మేలు కొద్దుగు కానివ్వకుండా పిచ్చుకల కంటే శ్రేష్ఠులుగా మమ్మల్ని పోషించారు సయ్యా, కాపాడారు, నడిపించారు తండ్రి. మీరు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకొని లెక్క పెట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ అవి మాకు ఏమాత్రం లెక్కకి అందవయ్యా. అలాంటి గొప్ప కార్యాలు ప్రతి క్షణం అనుక్షణం మా పట్ల చేస్తున్నందులకై నీకు స్తోత్రాలు తెలుస్తాము తండ్రి. మీరు చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞతగా మీ నామాన్ని గణపరచడానికి కూడి వచ్చిన నా ప్రియ సహోదర సహోదరులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ నామాన్ని గణపరచడానికి మా హృదయాలు సిద్ధపరిచి మేము పాడుతూ మీ నామాన్ని స్తుతిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ తద్వారా ఆత్మ ఆనందాన్ని పొందగలగటానికి మాకందరికీ మీరు పేరు పేరిన సహాయం అడుగుతూ ఈ సమయాన్ని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన క్వైర్ పిల్లలతో కలిసి దేవుని నామం గణపరచడానికి సిద్ధపడదాం. క్రిస్మస్ సీజన్ అడుగు పెట్టాం. అండ్ వి ఆల్రెడీ స్టార్టెడ్ సింగింగ్ క్రిస్మస్ సాంగ్స్. ఈ క్రిస్మస్ ఆరాధన పాటలని మనం పాడుతున్నప్పుడు పౌరిపలతో ఏకీభవించి ఈ క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందటానికి ప్రయత్నం చేద్దాం. Oh, what fun it is to ride on a
was born on Christmas Day. Feliz Navidad, Feliz Navidad, Feliz Navidad, Prospero and Felicidad. Feliz Navidad, Feliz Navidad, Feliz Navidad, Prospero and Felicidad. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas from the bottom of my heart. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas from the bottom of my heart. Feliz you a Merry Christmas. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas from the bottom of my heart. From the bottom of my life. From the bottom of my life. La 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 la. విత్తైన తారగా వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. విత్తైన తారగా వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుచరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas. విత్తైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. విత్తైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన.
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రాజును పూజించిరి. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు రాజును పూజించిరి. హేరోదుకు పురజనులకు శుభవార్త చాటిరి. అగలిలో వీరులు దూతలై నిలిచిరి. మనమంతా జగమంతా తారవలె క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, we wish you happy Christmas. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. న్యాయాదులకే తప్పలేదు ఆధారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆధారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలె క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, we wish you happy Christmas. ఇంతవరకు ప్రభునామమును పాటలతో స్తుతించి గణపరిచి మీకందరికీ ప్రభునామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని దీని వాక్యం ధ్యానం చేయడానికి మనం ఉపయోగిద్దామని ప్రేమతో మనం చేసిన దేవుడు మనతో మాట్లాడలాగున్నా, మనం బలపరచులాగున్నా, మనం సంధించలాగున్నా, దేవుని మాటల చేత మనము ధైర్యపరచబడడం దేవుడు సహాయం చేయలాగున్నా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగల యేసయ్యా, మీ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు మీ నామమును స్తుతించి మీ నామమును గణపరిచి నీ వాక్యం ధ్యానించడానికి, మీ మాటలు తెలుసుకోవడానికి మేము ముందు కొనసాగుతూ ఉండగా దయగల తండ్రి మొత్తం మీరు మాట్లాడమని ప్రాధేయపడుతున్నాను. యేసయ్యా, నీ వాక్కు బలపరిచేది కనుక మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మాకు కావాల్సిన శక్తిని, మాకు కావాల్సిన బలాన్ని, మాకు కావాల్సిన మనోనిబ్బరాన్ని అనుగ్రహించిన ప్రాధేయపడుతున్నాం తండ్రి. నీ కృపలో మమ్మల్ని బలపరిచి మీ నామ మహిమార్థమై నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మీరు చేసి నడిపించమని అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. సమయంలో క్రిస్మస్ వీక్లోనికి మనం వచ్చేసాం. సో లైక్ ఇంకొక 3-4 డేస్లో క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఫీస్ట్ మన గృహాల్లో, మన కుటుంబాల్లో, మన కుటుంబీకులతో కలిసి దేవుని నామమును కనపరిచిపోతా ఉన్నాం. చక్కని సమయాన్ని అనిపించబోతా ఉన్నాం. ఐ విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్. మీ కుటుంబంతో, మీ బంధువులతో, స్నేహితులతో చక్కని సమయం గడపాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను. మాత్రమే కాదు, డు నాట్ ఫర్గెట్ టు గో టు చర్చ్. పండుగ రోజున క్రీస్తు లేని పండుగ మనకు కాకూడదు. ఓకే, మనం క్రీస్తు కలిగిన పండుగ చేసుకునే వారంగా, క్రీస్తుని ఆరాధించే క్రిస్మస్ని చేసుకునే వారంగా సిద్ధపడదాం. పనుల ఒత్తిడిలో పడిపోయి మార్కెట్ షాపింగ్ అనే ఆలోచన చేసి
వాటి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించేసుకొని దేవుని సందులో మన సమయం గడపలేకుండా మనం ఉండడానికి వీలు లేదు. బికాస్ ఆఫ్ హిమ్ వీఆర్ అలైవ్. దేవుని ద్వారానే మన సజీవులుగా ఉన్నాం. దేవుడు మనల్ని కృప చూపించి కనికరించాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా మనం కొనసాగించబడి ఈ యొక్క 2020 డిసెంబర్ని క్రిస్మస్ వేడుకని మనం జరుపుకోబోతున్నాం. కాబట్టి ప్లీజ్ స్పెండ్ వాల్యుబుల్ టైం టు స్పెండ్ విత్ గాడ్. దేవుని కొరకు చక్కని సమయాన్ని గడపడానికి సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. ముగింపు ప్రార్థనకో లేదా వాక్య మధ్యలోనుకో వెళ్ళి ఏదో చిన్న ప్లేస్ ఉంటే వెళ్ళి కూర్చొని ఏదో ఒక పావు గంట అరగంట మందులో గడపొద్దు. ప్లీజ్, దేవుడు మనం వదిలేసిన టైం ఆయనకు అక్కర్లా. మన టైంలో ప్రాముఖ్యమైన సమయం ఆయనకు కావాలి. కాబట్టి మన టైంలో ప్రాముఖ్యమైన సమయాన్ని ఆయనకి ఇవ్వడంలో ఎప్పుడూ కూడా మీరు వెనక్కి తీయద్దని దేవుని పేరట మీకు తెలియచేది. ఎందుకనంటే మనం ఇచ్చేదాన్ని బట్టే దేవుడు మనకి తిరిగి ఇచ్చేది ఆధారపడింది. సో గివ్ గాడ్ ద ప్రెషియస్ ఆఫ్ ఎవ్రీథింగ్, ప్రెషియస్ ఆఫ్ యువర్ టైం, ప్రెషియస్ ఆఫ్ యువర్ ఆఫరింగ్, ప్రెషియస్ ఆఫ్ యువర్ హార్ట్, ప్రెషియస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ లైఫ్లోంచి, నీ జీవితంలోంచి దేవునికి శ్రేష్టమైనదే ఇవ్వండి, కానీ మిగిలిపోయిన దేవునికి ఇవ్వద్దు అని సవినయంగా ప్రేమతో మీకు మనం చేస్తా ఉన్నా. మరికొద్ది రోజుల్లో 2020ని మా లైఫ్లోంచి తొలగించుకోబోతా ఉన్నా. ఇలాంటి పరిస్థితుల్లో 2020ని ఎలా గడిపామో అని అనుకుంటే గనక మీరు అందరూ చెప్పగలరు, ఇట్స్ ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. మనకి సంతోషం ఉంది, బాధ ఉంది, ఓటం ఉంది, విజయం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా వరకు నిజంగా దేవుని కృప ద్వారానే నడిపించబడ్డాం. కాబట్టి ఈ మరికొద్ది రోజుల్లో 2020ని మన ఫర్ ఎవర్ మన లైఫ్లోంచి మనము పంపించేయబోతున్నాం. కాబట్టి రాబోతున్న 2021 మన లైఫ్కి, మన కుటుంబానికి దీవెనకర సంవత్సరం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. రాబోతున్న సంవత్సరం ఏం తీసుకొస్తే తెలియదు, కానీ దీవెనకరమైన సంవత్సరంగా కావాలి అని ఆశపడుతూ ఉంటే నా ప్రియమైన సోదర, ప్రియమైన సహోదరుడా, హబక్కూకు గ్రంథంలో ఉన్న కొన్ని మాటలని సమయంలో పరిశీలన చేస్తూ రాబోతున్న సంవత్సరాన్ని దీవెనకర సంవత్సరంగా ఎలా తయారు చేసుకోవాలి అన్న మాట మీద కాస్త ధ్యానం చేద్దామని మీ ప్రేమతో మనం చేస్తూ నా బైబిల్ చూసినట్టు కనుక ఈ హబక్కూకు గ్రంథం చూసి వచ్చినప్పుడు వీ హ్యావ్ ఓన్లీ 3 చాప్టర్స్. ఈ హబక్కూకు గ్రంథానికి 3 అధ్యాయాలు మాత్రమే కనబడతా ఉంటాయి. మనం చూస్తే మొత్తం ఓవరాల్గా ఈ 3 అధ్యాయాల్లో 56 వచనాలని మనం చూస్తాం. అది మాత్రమే కాదు, కానీ ఈ హబక్కూకు గ్రంథాన్ని చూసి వచ్చినప్పుడు ఇట్ స్టార్ట్స్ విత్ ఎ క్వశ్చన్. ప్రశ్నతో ఈ యొక్క బుక్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆ స్టార్టింగే ఒక డౌట్తో స్టార్ట్ అవుతుంది. ప్రశ్న ఉంటుంది, డౌట్ కూడా ఉంటుంది. కానీ చివరాఖరులోకి వచ్చేసరికి ఈ బుక్ ఎండింగ్ వచ్చేసరికి ఇట్ ఎండ్స్ విత్ ఫెయిత్ ఆన్ గాడ్. దేవునిపై విశ్వాసముతో ఆ బుక్ కంప్లీట్ అవుతూ ఈ సంవత్సరము నా ప్రియమైన సోదర, ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో అనేక ప్రశ్నలతో, అనేక ఒడిదుడుకులతో, అనేక రకాలైన అనుమానాలతో, డౌట్స్తో లైఫ్ కొనసాగుతుంటే ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, కంప్లీట్ దిస్ ఇయర్ విత్ ఫెయిత్. ఈ సంవత్సరాన్ని విశ్వాసంతో ముగించడానికి సిద్ధపడవలసిందిగా ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నా. గమనిస్తూ వచ్చినట్లయితే ఈ హబక్కూకు గ్రంథం రాయడానికి గల కారణం, లేకపోతే దేవుడు ఇక ప్రవక్త లేదా భక్తుడు ఎలాంటి సంభాషణ మాట్లాడుకున్నారు అని గమనిస్తే గనక మొట్టమొదటి చూస్తూ వచ్చినప్పుడు ఆ దేశం మీదకి కల్దీయులు యుద్ధం చేయడానికి వస్తారని చెప్పి దేవుడు సూటిగా మాట్లాడతారు. 1వ అధ్యాయం చూస్తే కనుక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు మాట కనబడుతూ ఉండొచ్చు. ఒకసారి ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్లను ఆక్రమింపవల్లని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను అంటా. దేవుడే శత్రువుని పంపిస్తున్నాడు. దేవుడే శత్రువుని రేపుతూ ఉన్నాడు. తన ప్రజల మీదకి దాడి చేయడానికి దేవుడే శత్రువుని పురుగొల్పుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ శత్రువు బలం ఎలాగుంది గమనిస్తే కనుక 7, 8, 9, 10 చూసి వచ్చినప్పుడు శత్రు బలాన్ని దేవుడే మాట్లాడుతుండ. ఆ శత్రువు ఎంత విపరీతమైన బలం కలిగి ఉన్నాడు, ఆ శత్రువు యొక్క ఉద్దేశాలు ఎలాగున్నాయో, అతని సైన్యం ఎలాగుందో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే దేవుని పిల్లల మీదకి ఉగ్రత, దేవుని పిల్లల మీదకి సాతాను యొక్క ఉచ్చు, దేవుని పిల్లల మీదకి శత్రువు యొక్క శత్రువు దాడి దేవుని చిత్తాన్ని బట్టి మాత్రమే జరుగుతున్నది. అనుకోవచ్చు ఈ రోజున నా లైఫ్ ఎలాగెందుకు ఉంది అని, బికాస్ ఇట్ ఈస్ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని బట్టే మా లైఫ్ ఎలా కొనసాగుతుంది. సంతోషమైన దేవుని చిత్తమై, దుఃఖమైన దేవుని చిత్తమై, విజయమైన దేవుని చిత్తమై, ఓటమైన దేవుని చిత్తం. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన అది ఏదైనా సరే
కేవలం దేవుని చిత్తాన్ని బట్టి మాత్రమే అది మన లైఫ్లోనికి వస్తుంది అనే విషయాన్ని ఎప్పటికీ మనం మర్చిపోవద్దని ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ఇశ్రాయేలు మీదకి దేవుడే శత్రువుని పురుగొలిపి శత్రువును రేపి పంపిస్తూ ఉన్నా. అంత మాత్రమే కాదు కానీ నేను పంపించబోయే శత్రువు రాబోతున్నాడు అని చెప్పి 2వ అధ్యాయంలో చూస్తే 2వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు దీన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూస్తే గనక నేను చూడొకసారి ఆ తర్వాత చూసి వచ్చిన 2వ అధ్యాయం 3వ వచనం చూస్తూ వచ్చినట్టు గనక ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తం ఒకటికే ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును అంటాడు. అంటే నేను ఏం తలపెట్టానో ఏం చేయబోతున్నానో అది ఖచ్చితంగా నెరవేరబోతుంది. మేబీ ఇట్స్ లేట్ అయితే అవ్వచ్చు కానీ ఆలస్యమైతే అవ్వచ్చు కానీ అది తప్పకుండా నెరవేరుతుంది. ఆలస్యమైతే అవ్వచ్చు కానీ జాగు చేయకుండా మరి ఇంకా ఆలస్యం కాకుండా అది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి దేవుడు 1వ అధ్యాయంలో ఏ శత్రువుని పంపిస్తానని చెప్పాడో ఆ విషయాన్ని దేవుడు 2వ అధ్యాయంలో మరొకసారి హబక్కూకి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే 2 సార్లు దేవుడు తాను కానీ శత్రువుని పురుగొల్పి ప్రజల మీద పంపిస్తానని చెప్పాడో 3వ అధ్యాయంలో హబక్కూకు భయపడుతూ ఉంటాం. 3వ అధ్యాయం వచ్చిన 3వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే గనక నిన్ను గూర్చిన వార్త నేను విని నేను భయపడుచున్నాను అంటాను. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నా. హబక్కూకు రియాక్షన్ చూస్తూ ఉంటాం. నువ్వు చేయబోయే పని నాకు చెప్పినప్పుడు, నువ్వు పంపించబోయే శత్రువు గురించి నాకు చెప్పినప్పుడు, ఆ శత్రువు బలం గురించి నాకు చెప్పినప్పుడు, శత్రువు ఏం చేయబోతున్నాడు అని చెప్పినప్పుడు అవన్నీ విన్నప్పుడు నేను భయపడుతున్నా. ప్రియమైన సహోదరుడా, ఈ 2020లో మన లైఫ్లో మనం భయపడే సందర్భాలు ఎన్నో ఎదురయ్యే ఉన్నాయి. అనేక కుటుంబాల్లో నష్టాన్ని చూసాం. అనేక కుటుంబాల్లో మన తోటి కుటుంబీకులని మనం ప్రేమించాలని శాశ్వతంగా మనము కోల్పోయాం. అనేక కుటుంబాల్లో రేపు పొద్దున ఏమవుతుంది అనే ప్రశ్నకి సమాధానం ఇప్పటికి కూడా దొరకని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒక పక్కన కుటుంబాలు దేవుని కృపను బట్టి పోషించబడతాయి, మరొక కొన్ని కుటుంబాలు నష్టపోయి ఉన్నాయి. ఈ రోజున దేవుని కృప ద్వారా పోషించబడతాయి, సంతోషమే కానీ నష్టములో నీవు ఉంటే, వేదనలో నీవు ఉంటే, నీ వారిని కోల్పోయి నీవు ఉంటే, నా ప్రియమైన సోదరుడు దేవుడే నేను బలపరచాలని, తన కృపా కనికరం చెప్పిన ఆదరించాలని, నేనే ఉదార్చమని చెప్పిన మాటని పక్షంగా నెరవేర్చి ఓదార్చాలని దేవుని సేవకునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఏం చేయబోతున్నాడు అని దాన్ని 2 సార్లు హబక్కూకు చెప్పినప్పుడు 3వ అధ్యాయంలో 2వ వచనంలో హబక్కూకు రియాక్షన్ ఉంది. అక్కడ భయపడుతున్నాడు. దేవుడు శత్రువును పంపిస్తున్నాడు అన్న ఆలోచన తనలో భయాన్ని పుట్టిస్తుంది. అంత బలమైన శత్రువు దాడి చేస్తున్నాడు అన్న ఆలోచన తనకి భయాన్ని పుట్టిస్తుంది. ఆ భయంలో, అలాంటి పరిస్థితుల్లో అతడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. భయం సంబంధించిన దినమన దేవుని ఆశ్రయించాను భక్తుడు చెప్పినట్లుగా ఈ హబక్కూకు ఏం చేస్తున్నాడు? నిజంగా భక్తుడిలాగా దేవుని ఆశ్రయించాడా? అతని మాట ఏంటి? అతని పద్ధతి ఏంటి? అతను ఏ దారిలో వెళ్ళాడు విషయాన్ని ఈ రోజున మన ఆత్మీయ ఎదుగుదల కనుక పరిశీలన చేద్దామని మీ ప్రేమతో తెలియచేస్తూ ఉన్నా. మొట్టమొదటి చూస్తే గనక ఆ 3వ అధ్యాయంలో గమనించి వచ్చిన 16వ వచనంలో నేను ఊరుకొని అని అంటాడు. అక్కడ చూడండి ఒకసారి. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు హబక్కూక్ చాప్టర్ 3 verse 16 onwards. ఆ 16వ వచనం మొదలుకొని కొన్ని మాటలని మనం గమనించబోతా ఉన్నాం. చూస్తే గనక చూడండి ఒకసారి. నేను ఊరుకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది, నా అంతరంగము కలవడపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అతని రియాక్షన్ అక్కడ కలవరపడుతున్నాడు. ఆ కలవరాన్ని ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఎనీథింగ్. నా బోన్స్ వాటి స్ట్రెంగ్త్ని కూడా కోల్పోయాయి. ఆ ఆలోచన నాలో ఉన్న కాస్త ఓపికని, కాస్త బలాన్ని కూడా తీసేసింది అని చెప్పి హబక్కూకు తన రియాక్షన్ని మాట్లాడుతున్న. నిజమే నా ప్రియమైన సహోదరుడా, మనమున్న పరిస్థితి, మన ఫేస్ చేసిన పరిస్థితి మనలో అలాంటి భయాన్ని క్రియేట్ చేసేసింది. రేపొద్దున ఏం జరుగుతున్న ఆలోచన మనకు రాత్రి నిద్ర పట్టినవట్ల, రేపొద్దున ఏం జరుగుతున్న అన్న భయం మనకి ఆహారాన్ని తినడానికి ఆలోచన బట్టి తింటున్న ఆహారము ఒంటికి సహించడంలా రకరకాల ఒడిదుడుకులు గుండా మన లైఫ్ని తీసుకుంటూ పోయాం. ఎన్నో ఒడిదుడుకులు గుండా మన లైఫ్ని నడిపించుకుంటూ వచ్చాం. ఏం జరుగుద్దో తెలియని సందిగ్ధత మన లైఫ్లో మనం ఫేస్ చేసి వచ్చాం. నిజమే, ఎలాగైతే ఇక్కడ కలవరపడుతున్నాడో మన కలవరపడిన సందర్భాలు, భయపడిన సందర్భాలు మన లైఫ్లో చాలా ఉన్నాయి. ఈరోజు నా ప్రియమైన సోదరుడా, నీ యొక్క హృదయము కలవరంతో నిండిపోతే, నీ కుటుంబంలో భయం నీ ఫ్యామిలీని గ్రిప్ చేసినట్లయితే, ఆ
తర్వాత అతను మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఈ కలవరంలో అతని స్పందన ఎలాగుంది, ఈ కలవరంలో అతని మాట తీరేలాగుంది, ఈ భయంలో అతని ప్రవర్తన ఎలాగుంది అనే విషయము మనకు పాఠం కావాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ నా మాటలు ముందు తీసుకెళ్తూ ఉన్నా. నిజమై భయపడే సందర్భాలు ఎన్నో ఫేస్ చేశాం. కలవరపాటుకి గురయ్యి ఏం చేయాలో తెలియని పరిస్థితి మన జీవితంలో ఎదుర్కొంటూ వచ్చాం. కలవరంలో ఉంటే విజయం సాధించలేము, భయంలో ఉంటే విజయం సాధించలేము. దేర్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ సపోజ్ టు డూ. మనం చేయాల్సింది ఏదో ఒకటి ఉన్నది. భయంలో ఉంటే మన ఫ్యామిలీ ముందుకు పోలేదు, మనం కలవరపడుతూ ఉంటే మన వాళ్ళు ఏమైపోవాలి? ఒక ఇంటి యజమానిగా నువ్వు కలవరపడుతూ ఉంటే నా ప్రియమైన సోదరుడా, నీ సతీమణి, నీ పిల్లలు వాళ్ళు ఏమైపోవాలి? నా ప్రియమైన సహోదరి, నీ కుటుంబ బాధ్యతని భుజాన వేసుకొని ఎంతో చక్కగా చాకచక్యంగా ఇంతకాలం నీ కుటుంబం నడిపించి ఇప్పుడు భయపడిపోతూ ఉంటే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటక్సా? ఏమవుతుంది అసలు? ఆలోచన చేయి. ఇంతవరకు ఎన్నో ఒడిదుడుకులు చూసాము, ఎన్నో కష్ట నష్టాలని భరించాం. నాట్ జస్ట్ దిస్ ఇయర్, ఎన్నో సంవత్సరాలుగా గమనించుకుంటూ వెళ్తా ఉంటే దెర్ ఆర్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. ఈ 2020లోనే మనకు నష్టం కలగలేదు, 2020లోనే వేదన కలగలేదు, 2020లోనే మన వాళ్ళు మనకు కోల్పోలే. 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు వెనక్కి తిరిగి వెళ్ళి చూడండి ఒకసారి. ఎంతో మందిని మనము కోల్పోయాం. మన వాళ్ళు ఎంతోమంది కాలం చేశారు, మన వాళ్ళు ఎంతోమంది మనల్ని విడిచిపెట్టి శాశ్వతంగా దూరం అయిపోయారు. ఈ 2020కి ముందు ఎన్నోసార్లు నష్టము, శోధన, శ్రమ, ఒడిదుడుకులని ఎన్నోసార్లు చూసాం. సో దిస్ ఈస్ నాట్, ఈ ఒక్క సంవత్సరాన్ని బట్టి చూసుకొని ఈ సంవత్సరం అంతా నష్టమే అనుకోవద్దు. దెర్ ఆర్ మెనీ ఫెయిల్యూర్స్ ఇన్ అవర్ లైఫ్. జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎంతో నష్టం ఉంది, ఎంతో బాధ ఉంది, ఎన్నోసార్లు మనము బలహీనత బారిన పడ్డాం. కాబట్టి ఈ సంవత్సరం చూసి నువ్వు కలవరపడద్దు. ఇలాంటి నష్టాన్ని ఎన్నోసార్లు మనం చూసి ఉంటాం కదా. ఈ సంవత్సరం చూసి నువ్వు భయపడిపోతూ ఉండిపోవద్దు. భయపడే సందర్భాలని మా లైఫ్లో ఎన్నో చూసి ఇక్కడ దాకా మనం వచ్చాం. సో వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ 2020? 2020 అంటే ఎందుకు మనం భయపడతా ఉన్నాం? నిజమే, నష్టపోయాం. కానీ నష్టం మనకు కొత్త కాదే, ఫస్ట్ టైం కాదే, ఎన్నోసార్లు నష్టపోయాం. నిజమే, మన వాళ్ళని కోల్పోయాం. కానీ మన వాళ్ళని కోల్పోవడం ఇది ఫస్ట్ టైం కాదే, ఎన్నోసార్లు మన వాళ్ళు మనం కోల్పోయి వచ్చాం. సో 2020ని చూసి నువ్వు భయపడవద్దు, 2020ని చూసి నువ్వు కలవరపడద్దు. ఆ రోజున హబక్కూకు దేవుడు మాట్లాడినప్పుడు, కల్దీలు పంపిస్తూ చెప్పినప్పుడు అతనిలో కలవరం వచ్చింది, అతనిలో భయం వచ్చింది. కానీ నా ప్రియమైన సోదరుడా, ఈ గ్రంథకర్త ఆ భయంలో, ఆ కలవరంలో ఉండిపోలే. సో ఐ సజెస్ట్ యూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మొట్టమొదటి నీకు చెప్తున్న చిన్న సలహా, నువ్వున్న భయంలో ఉండిపోవద్దు, నువ్వున్న కలవరంలో ఉండిపోవద్దు. ఐ కెన్ టెల్ యూ స్ట్రైట్ ఫార్వర్డ్, దిస్ ఈజ్ నాట్ ది ఎండ్. ఇది మాత్రము ముగింపు కానే కాదు. నీ కుటుంబానికి ఈ కష్టము ముగింపు కానే కాదు. ఈ కుటుంబానికి ఇప్పుడు వచ్చిన వెళితే ముగింపు కానే కాదు. నీ కుటుంబానికి ఇప్పుడు వచ్చిన వేదన ముగింపు కానీ కాదు. కాబట్టి కలవరంలో ఉండొద్దు, వేదనలో ఉండొద్దు, బాధల్లో ఉండొద్దు, భయపడుతూ ఉండొద్దని ప్రేమతో దేవుని సేవకునిగా మాట్లాడుతూ ఉన్నా. ఎప్పుడైతే ఆ అట్మాస్ఫియర్లో దేవుడు శత్రుడు పంపిస్తాడు అని ఆ ఆలోచనల్లో హబక్కూకు ఎలాంటి స్పందన, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఆ మాటల రోజున మనలోంచి బయటకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అతను మాట్లాడిన 2 ప్రాముఖ్యమైన మాటలు పరిశీలన చేద్దాం. మొట్టమొదటి చూస్తే గనక నిజంగా ఆ కలవరంలో అతను మాట్లాడుతున్న మాట, ఆ వేదనలో అతను మాట్లాడుతున్న మాట, ఆ బాధలో అతను మాట్లాడుతున్న మాట, ఆ దుఃఖములో అతను మాట్లాడుతున్న మాటని గమనిస్తే 3వ అధ్యాయంలో 17 వచ్చిన చూస్తే గనక, అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండెనను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డలు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన దేవుని యందు నేను సంతోషించెదను. ఏం లేకపోయినా సంతోషిస్తా. ఆ కలవరంలో తను మాట్లాడతా మొట్టమొదటి మాట, నేను సంతోషిస్తాను. ముందు వచనంలో కలవరం ఉన్నది. ముందు వచనంలో దేవుని దగ్గర దేవుడు 2 సార్లు తను చేయబోతున్న పనిని 2 సార్లు మళ్ళీ గుర్తు చేసి చెప్పినప్పుడు అతను ఎముకలకు నీరసం వచ్చేసింది, ఒంటికి నీరసం వచ్చేసింది, భయపడుతూ కలవరపడుతున్నాడు. కానీ ఆ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమంటే తెలుసా, నేను సంతోషిస్తా. ఆ వచనాలను చూస్తే గనక ఏం లేకపోయినా నేను సంతోషిస్తా.
ఏం లేకపోయినా నేను సంతోషిస్తాను, కానీ వేదనకి నా మనసుని అప్పగించను, నా మనసులో ఒక వేదనకి చోటు ఇవ్వను అని ఒక తీర్మానాన్ని అది తీసుకుంటున్నాడు. నేను అంటాడు, చూడండి ఒకసారి వచ్చిన చూసిన ఒకసారి, నేను యెహోవా యందు అంటాడు అక్కడ, నేను యెహోవా యందు ఆనందించేదను, నా దేవుని యందు నేను సంతోషించేదను. హీ స్పీకింగ్ టు హిమ్, తనకు తాను మాట్లాడుకుంటున్న మాట, నేను సంతోషిస్తా, నేను ఆనందిస్తా. నా కంటికి ఏమీ కనబడకపోయినా, నా కంటికి సమృద్ధి కనబడకపోయినా, నా కంటికి ఆశీర్వాదం కనబడకపోయినా, నా కంటికి పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం కనబడకపోయినా, బట్ స్టిల్ ఐ రిజాయిస్. ఈ మాటని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి. ఫిలిప్పీ రాసిన పత్రికలు మాట కనబడతా ఉంటుంది, ఎల్లప్పుడు ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి. మన జీవితము ఏ విధంగా అంటే ఆనందముతో ముడిపెట్టబడి ఉండాలి. మన జీవితము, మన కుటుంబము ఆనందముతో ముడిపెట్టబడి ఉండాలి. ఇది ఎవరో చెప్పేది కాదండి, మనలో మనము ఆ సంతోషాన్ని క్రియేట్ చేసుకోవాలి. హబక్కుకు తనకు తాను మాట్లాడుకున్నాడు, నేను అంటాడు అక్కడ. సో ఐ ఎంకరేజ్ యు దిస్ మార్నింగ్, నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, నువ్వు సంతోషపడు, బికాజ్ యు ఆర్ అలైవ్. సంతోషపడు, నీ యొక్క దుఃఖ దినాలను సమాప్తం చేసే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు సంతోషపడు, నీ కన్నీళ్ళను కొలిచే దేవుడు, వాడు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు సంతోషపడు, నువ్వు నీ విషయంలో ఘనమైన ఆలోచన చేసే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు సంతోషపడు, తన రాజ్యములో నువ్వు చోటిచ్చిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. సో వై డూ యు అఫ్రైడ్? ఎందుకు మనం భయపడాలి? ఎందుకు మనం ఆందోళన పడాలి? భయం కలుగుతుంది కాదనలా, కానీ ఎందుకు మనం భయంలో ఉండిపోవాలి? నీకు నాకు మేలు చేసే, మన కన్నీరు తుడిచే, మనకు ధైర్యపరిచే, చేపట్టుకు నడిపించే, ఎత్తుకొని నడిపించే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఎందుకు మనం భయపడాలి? ఎందుకు మనం కలవరములో ఉండిపోవాలి? భయపడద్దు అని చెప్పట్లా, కలవరపడద్దు అని చెప్పట్లా, బికాస్ సిచ్యువేషన్స్ మనని అలా భయపడతాయి. బట్ టెల్ యు వన్ థింగ్, డు నాట్ స్టే దేర్. భయంలో ఉండొద్దు, కలవరంలో ఉండొద్దు. నీలో నీవు ధైర్యం కూడగట్టుకో, నీలో నీవు ఓపికను కూడగట్టుకో. హబక్కుకు అన్నాడు, నేను ఆనందించేదను, నేను సంతోషించేదను. తనకు తాను సంతోషానికి పాత్రుని చేసుకుంటున్నాడు, సంతోషం తనలో తాను క్రియేట్ చేసుకుంటున్నాడు. ఈరోజు నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, పరిస్థితులు చేదాటిపోయినప్పటికీ నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా నేను పోగొట్టుకున్న రెట్టిన ప్రతిఫలాన్ని ఇస్తాను ధైర్యం నీళ్ళు కలిగితే సంతోషం ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సంతోషం జనరేట్ కాలేకపోతుందనంటే నువ్వు ఇంకా భయంలో గ్రిప్ అయిపోయి ఉన్నావు, ఆందోళనలో నువ్వు గ్రిప్ అయిపోయి ఉన్నావు, కలవరంలో నువ్వు గ్రిప్ అయిపోయి ఉన్నావు. రోజున ఆ స్థితిలో నుండి దేవుని వైపు తిరగటానికి, సంతోషముగా నువ్వు నడిపించుకోగలగటానికి, దేవుని చూసి సంతోషము, దేవుడు నాడు సంతోషముతో లైఫ్ను ముందు తీసుకెళ్ళడానికి, దేవుడు నాడని నీ కుటుంబాన్ని ధైర్యపరిచి, నీ కుటుంబాల్లో, నీ ఫ్యామిలీలో సంతోషాన్ని క్రియేట్ చేసి, సంతోషముతో నీ ఫ్యామిలీ ముందు కొనసాగటానికి నువ్వు నీ కుటుంబాన్ని సంతోషభరితులుగా, నీ కుటుంబానికి వెనకుండి ప్రోత్సహించే వ్యక్తిగా ఉంటే, నీ పక్షముగా నీ దేవుడు దాచి ఉంచిన ప్రతి మేలుని, ప్రతి అద్భుతాన్ని ఖచ్చితంగా నువ్వు పొందగలని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, ఒక చిన్న అనుభవాన్ని, చిన్న బైబిల్లో చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిర్గమకాండ 14 చూస్తూ వచ్చినప్పుడు మోషే ప్రజలు ఎర్ర సముద్రం ఆగిపోతారు, ప్రజలందరూ భయపడతారు. ఐగుప్తుల సమాధిలో తీసుకొచ్చావా అని చెప్పి ప్రజలందరూ మోషే మీద తిరుగుబాటు చేస్తారు. ఫరోకి ఐగుప్తు దేశానికి మిమ్మల్ని తిరిగి దాసులుగా వెళ్ళిపోతాం, ఇక్కడ చావడం కంటే ఆ దాసత్వమే మాకు మేలు అని చెప్పి తిరుగుబాటు చేస్తూ ఉంటాం. వాళ్ళందరూ కలవరపడతా ఉన్నారు, అందరూ భయపడతా ఉన్నారు. కానీ మోషే రియాక్షన్ చూడండి ఒకసారి, ఎక్కడా భయం కనపడదు, ఎక్కడా భయం కనపడదు. దేవుని పక్షంగా మేలు చేస్తున్నాడు. నేడు మీరు చూసి ఐగుప్తుల్ని ఇక మీద మరణడు మీరు చూడరు, ఓరక నిలిచి చూడండి మాట్లాడతాడండి. 11:12-13 చూస్తే నిజంగా ఆ స్ట్రాంగ్నెస్ ఎలా వచ్చింది అంటే, దేవుడు సహాయం చేస్తాడు, నాకు విశ్వాసము అతనిలో ఉంది కాబట్టి అందరూ కలవరపడుతున్నారు, కానీ మోషే మాత్రము కలవరపడట్లా. అందరూ భయపడుతున్నారు, కానీ మోషే మాత్రము భయపడట్లా. గమనించిన నిర్గమకాండంలో మనం చూస్తే ఈ సందర్భము నిజంగా ఎంతో చక్కగా మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా దేవుడు ఈ మాటలు పెట్టాడు. 14వ అధ్యాయంలో చూస్తే, 14వ అధ్యాయంలో ఫ్రమ్ 13 onwards చూస్తే 13-14 చూసి వచ్చినప్పుడు ఎంతో చక్కగా మాట్లాడతాడు మోషే. అందరిలో కలవరం ఉన్నది, కానీ మోషేలో కలవరము
లేదు. అందరిలో భయం ఉన్నది, మోషేలో భయము లేదు. అందరిలో అవిశ్వాసం ఉంది, మోషేలో అవిశ్వాసం లేదు. కారణం ఏంటంటే దేవునిని బట్టి మోషే ఆనందపడుతున్నాడు. ఇన్ని మిరాకిల్స్ చూశాను కదా, మరో అద్భుతాన్ని చూస్తాను అనే ధైర్యం అతనిలో ఉన్నది. ఇన్ని అద్భుతాలను దేవుడు నా పట్ల చేయించాడు కదా, నా ద్వారా చేయించాడు కదా, మరొకటి చేయిస్తాడు అన్న నమ్మిక అతనిలో కలవరము ఎక్కడ కనబడకుండా చేస్తుంది. ఈరోజు ఇక్కడ దాకా మనం వచ్చినప్పుడు, ఇక్కడ దాకా మన కుటుంబాలు వచ్చినప్పుడు, ఇక ముందు రోజుల్ని మనం చూడలేమా? రాబోతున్న రోజులని ఎదుర్కోలేమా? రాబోతున్న రోజుల్లో మనము సాధించలేమా? కలవరపడుతున్నావా నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా? కలవరపడొద్దు, కలవరంలో ఉండిపోవద్దు, భయంలో ఉండిపోవద్దు. దేవుని బట్టి నువ్వు ఆనందించు. బికాస్ యూ హ్యావ్ ఎ గాడ్ హూ ఈస్ లుకింగ్ ఎట్ యూ రైట్ నౌ. నీ పరిస్థితిని ప్రస్తుతం ఎలాగుందో చూసిన ఏకైక దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీ వేదన ఎంత తీవ్రంగా ఉందో, ఎలా భరిస్తున్నావో ఎవరు చూసినా చూడకపోయినా నేను చూసిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. అని చూసి ఊరుకోడమ్మా. నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన దాచించిన మేలు, ఎంతో గొప్ప మేలు చేయడానికి హీ ఈస్ ఆల్రెడీ రెడీ. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు భయపడద్దు. నీ పట్ల మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు భయపడద్దు. నీ కన్నీరు తుడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు భయపడవద్దు. నీ ప్రభువుని బట్టి నువ్వు సంతోషించు. నీ ప్రభు ప్రేమను బట్టి నువ్వు ఆనందించు. నీ ప్రభు ఇచ్చే విజయాన్ని బట్టి సంతోషించు. హబక్కు అదే చేస్తున్నాడు. దేవుడే చెప్పాడు అసలు శ్రమ వస్తుంది అని. కానీ హబక్కుకు నేను సంతోషిస్తా, నేను ఆనందిస్తా. ఏం లేకపోయినా సంతోషిస్తాను, నేను ఆనందిస్తాను. నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, నీ ముఖంలో నా ముఖంలో సంతోషం కనబడాలి. మనం మాట్లాడే మాటల్లో విశ్వాసం కనబడాలి. కానీ మనం దుఃఖముఖులముగా అవిశ్వాసం మాట్లాడే వారికి ఉండడానికి వీలు లేదు. సంతోషభరితులముగా మళ్ళీ మనం తయారు చేసుకుందాం. మన కుటుంబాన్ని సంతోషింపచేద్దాం. సంతోషం దాని వైపు చూద్దామని మన కుటుంబాన్ని మనము ఎంకరేజ్ చేద్దాం. ఎంకరేజ్ చేసి దేవుని గొప్ప కార్యాల కొరకు మనము ముందుకి నడిపించుకుందామని ప్రేమతో తెలియచేస్తున్నాను. ప్రియమైన సోదరుని, ప్రియమైన సోదరుడా, నీ యొక్క భవిష్యత్తు, నీ ప్రస్తుతము, your present, your past and the future, those seem to be gone. పోగొట్టుకున్నాను, కోల్పోయాను, నా చేదాటిపోయింది అనుకుంటున్నావా? యు హ్యావ్ ఎ గాడ్ హూ కీప్స్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ఆర్డర్. ప్రతిదాన్ని ఒక పద్ధతిలో పెట్టే దేవుణ్ణి, క్రమబద్ధీకరించే దేవుణ్ణి నువ్వు కలిగిన విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. యు హ్యావ్ ఎ గాడ్ హూ కెన్ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ ట్రాక్. యు హ్యావ్ ఎ గాడ్ హూ కెన్ యూ కెన్ మేక్ ఎవ్రీథింగ్ న్యూ అగైన్. ప్రతి దాన్ని నూతనపరిచే దేవుణ్ణి, ప్రతి విషయాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలిగే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావని ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు. నీ భవిష్యత్తు చూడలేవేమో, బట్ యు హ్యావ్ ఎ గాడ్ హూ కెన్ సీ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు చూసే దేవుణ్ణి, నీకు చక్కగా తయారు చేసే దేవుణ్ణి నువ్వు కలిగిన విషయాన్ని ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు. యు హ్యావ్ ఎ గాడ్ హూ సీస్ యూ అట్ ద సేమ్ టైమ్ హూ కమ్స్ టు యువర్ రెస్క్యూ. నేను చూసేవాడు మాత్రమే కాదు, కానీ నీకు సహాయం చేయడానికి వచ్చే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావని ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు. ఈరోజు ఓడిపోవచ్చు, కానీ రేపొద్దున్న ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, యు ఆర్ గోయింగ్ టు విన్. ఈరోజు నష్టపోవచ్చు, ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, you're going to stand up again and say I won. నిలబడి దేవుడి కార్యము సాక్ష్యంగా చెప్పే రోజు నీ లైఫ్లోనికి వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ఈరోజున ఓటమిని రేపొద్దున్న విజయముగా మార్చే దేవుడు, ఈరోజు నష్టాన్ని రేపొద్దు సమృద్ధిగా మార్చే దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఉన్న విషయాన్ని ఎప్పటికీ మనం మర్చిపోవద్దని ప్రేమతో తెలియచేస్తా ఉన్నా. ఆ గొప్ప దేవుని కనికరాన్ని, ఆ దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకునే హబక్కుకు నేను ఆయన బట్టి సంతోషిస్తా, నేను ఆయన బట్టి ఆనందిస్తాను ఎలా మాట్లాడగలుగుతున్నాడు. ఈరోజు నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, నీ లైఫ్లో పాస్ట్ మిరాకిల్స్ జ్ఞాపకం చేసుకొని దేవుని బట్టి సంతోషంగా, దేవుని బట్టి ఆనందించే వ్యక్తిగా నిన్ను తయారు చేసుకోవాల్సిందిగా ప్రేమతో ఈ మొదటి మాటని తెలియచేస్తాను. లాస్ట్ అండ్ ద ఫైనల్ మాట, లాస్ట్ మాట చూసినది రెండో మాట జ్ఞాపకం చేస్తాను. తర్వాత వచ్చినలో మనం చూసేది కనుక సెలెక్ 19th verse, ప్రభు యెహోవాయే నాకు బలము, ఆయన కాళ్ళను లేడి కాలవలు చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయను. దిస్ ఇస్ ఫ్యూచర్. లేడి కాలవలే చేయను, చూడండి ఒకసారి, నాకు బలము, ఆయన కాళ్ళను లేడి కాలవలే చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవచేయను. హి ఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ ప్రజెంట్, హి ఈస్ స్పీకింగ్ అబౌట్ ద ఫ్యూచర్. అంటే ఏం చెప్తున్నాడు అని అంటే,
దేవుడు నాకు బలమనిచ్చి నన్ను నడువు చేస్తాడు. దేవుడు నాకు బలమనిచ్చి నా కాళ్ళను లేడి కాళ్ళ వలె నడువు చేస్తాడు. ఉన్న స్థలాల మీద ఆయన నన్ను ఎక్కిస్తాడు. హీ స్పీకింగ్ అబౌట్ ఫ్యూచర్. కానీ ఎలా మాట్లాడడం తెలుసా? హీ స్పీకింగ్ జస్ట్ బ్లెస్సింగ్ అంతే. హీ జస్ట్ స్పీకింగ్ బ్లెస్సింగ్. జీవము మరణము మన 4 వర్షంలో దేవుడు పెట్టాడు. యూ అండ్ మీ ఆర్ సపోజ్ టు స్పీక్ ఓన్లీ బ్లెస్సింగ్ బట్ నాట్ కర్స్. మనము ఆశీర్వాదాన్ని ప్రకటించబద్దులమే నామే కానీ శాపాన్ని ప్రకటించవలసిన పరిస్థితి ఎప్పుడు మన నోటికి రానివద్దు. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తూ నా దేవుడు అంటున్నాడు, నిజంగా మన జీవాన్ని ప్రకటిస్తే జీవము నిలుస్తుంది, మన మరణాన్ని ప్రకటిస్తే మరణము నిలుస్తుంది. సో మన ఫ్యామిలీలో మనం జీవాన్ని ప్రకటిద్దాం. నీ భార్యతో యు స్పీక్ లైఫ్, నీ భర్తతో యు స్పీక్ లైఫ్, నీ పిల్లలతో యు స్పీక్ లైఫ్, నీ తల్లిదండ్రులతో యు స్పీక్ లైఫ్ బట్ నాట్ డెత్. జీవాన్ని ప్రకటించు, ఆశీర్వాదం ప్రకటించు. దేవుడు మేలు చేస్తాడు అని ప్రకటించు. దేవుడు లేవనెత్తుతాడు అని ప్రకటించు. దేవుడు నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైం ఎన్నో గొప్ప విజయాలు చేస్తాడు, యు విల్ బి ఫ్రీ అని ప్రకటించు. గమనించు ఒకసారి. ఒకవేళ మనము మన నోటికి కేవలం మరణాన్నే ప్రకటించేలా చేసుకుంటామేమో, సో ఆ మరణం మన ఇంట్లో పనిచేస్తుందేమో. దేవుడు దీవించడం ప్రకటించమని చెప్తామంటే మనం దీవించడం మానేసి క్షమించడం మొదలు పెడుతున్నామేమో. నా బతుకింతే. ప్లీజ్ డోంట్ స్పీక్ దాట్. నీ బ్రతుకు దేవుని చేత ప్రత్యేకపరచడం బ్రతికండి. నీ లైఫ్ దేవుడు నీ జీవితాన్ని ఆయన ప్రేమించాడు కాబట్టి నీ రూపాన్ని ఆ దేవుడు తన అరచేతిలో చెక్కున్నాడండి. యు అండ్ మీ ఆర్ సో బ్లెస్డ్. యూ షుడ్ నాట్ సే ఐఎమ్ కర్స్డ్. శాపముల్లో ఒకప్పుడు ఉన్నాం, దేవుని ఎరగకుండా ఉన్నప్పుడు. అప్పటి నుంచి దేవుడు మన కనికరించి రక్తం ప్రోక్షించి మనల్ని విడిపించి రక్తంతో మనల్ని కడిగి పవిత్రులుగా చేశాడు. నా బతికింతే, నా కుటుంబం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా భవిష్యత్తు ఇంతే, నా పిల్లలు ఇంతే అనొద్దు. యువర్ స్పీకింగ్ కర్డ్స్. దేవుడు అపాయం కలుగు చేస్తానని చెప్పినా కూడా హబుకన్నాడు, ప్రభు దేవుడే నాకు బలము, ఆయన లేడి కాళ్ళ చేస్తాడు, ఉన్న స్థలం మీద ఆయనను నడవజేస్తాడు. స్పీకింగ్ బ్లెస్సింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ది నెగటివ్నెస్. అంత నెగటివ్నెస్లో హబకుకు దీవెన మాటలే మాట్లాడుతున్నాడు. దీవించడు కానీ శపించొద్దు అన్నాడు బైబిల్ గ్రంథంలో. అది ఎవరి గురించైనా కానివ్వండి, ఈవెన్ అబౌట్ యూ ఆల్సో, నీ గురించి కూడా. యూ స్పీక్ బ్లెస్సింగ్, జస్ట్ బ్లెస్సింగ్ అంతే. డోంట్ స్పీక్ ఎనీథింగ్ ఎల్స్. అనుకున్నామేమో, నా బతికింతే, నా జీతం ఇంతే, నా జీతం పెరగదు, నా కుటుంబాన్ని ఏం చేయలేను, నా భార్యకి ఏం కొనివ్వలేను, నా పిల్లడికి అడిగినవి ఏమి నేను ఇవ్వలేను, నా తల్లిదండ్రులకి ఏం పెట్టుకోలేను. ఇప్పటిదాకా మాట్లాడుతున్నావేమో. అలా మాట్లాడుతున్నావు కాబట్టి అది నీ ఫ్యామిలీలో స్థిరమైపోయింది. ఈరోజు మొదలుకొని జస్ట్ స్పీక్ బ్లెస్సింగ్. దేవుడు నాకు జీతాన్ని పెంచుతున్నాడు. నా భార్యకి అన్ని సమకూర్చే స్థితి దేవుడు నాకు ఇస్తున్నాడు. నా పిల్లడికి ఏమేమి కావాలో అవన్నీ నా శక్తి కొలది పెట్టే బలాన్ని దేవుడు నా చేతులకి ఇస్తున్నాడు. నా తల్లిదండ్రులకి అన్నీ చూసుకోలే కృపని నాకు ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్లో 2021లో నా కుటుంబాన్ని దేవుడికి నూతన గృహాన్ని ఇవ్వబోతున్నాడు. నా పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. నా కుటుంబాన్ని ఆత్మలో వరదలు చేయబోతున్నాడు. జస్ట్ స్పీక్ బ్లెస్సింగ్. ఏ లోటుని కుటుంబం కనబడుతుందో ఆ లోటుని దేవుడు తీరుస్తున్నాడు అని ప్రకటించు. దిస్ విల్ హ్యాపెన్ బికాజ్ ఇట్ హ్యాపెన్ టు మీ. నా లైఫ్లో జరిగింది నా ప్రియమైన సహోదరుడా. ఈ మెసేజ్ని మీకు ఊరికని ప్రిపేర్ అయ్యి చెప్పట్లా. దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ మై లైఫ్. వాక్యం చదువుతున్నప్పుడు నా లైఫ్లో నేను బ్లెస్సింగ్ని స్పీక్ అవుట్ చేయడం మొదలుపెట్టాను, ప్రకటించడం మొదలు పెడితే మంత్స్ వెంట్ బై. నేను ఏమేమి ప్రకటించానో అవన్నీ లైఫ్లో నేను చూడడం మొదలుపెట్టాను. సో ఐ ఎంకరేజ్ యూ దిస్ మార్నింగ్, నా ప్రియమైన సహోదరుడా, డోంట్ స్పీక్ కర్డ్స్ ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ఎవర్. ఎప్పటికీ ఈరోజు మొదలుకొని నీ కుటుంబానికి శాపాన్ని ప్రకటించొద్దు, నీ కుటుంబానికి నష్టాన్ని ప్రకటించొద్దు, నీ కుటుంబానికి ఓటమి ప్రకటించొద్దు. ఒక నష్టంలో ఉండు, శాప పరిస్థితిలోనే ఉన్నా, గాడ్ ఈస్ గోయింగ్ టు పిక్ ఇట్ అప్. దేవుడు మనల్ని లేవనెత్తబోతున్నాడు.
దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. దేవుడు ఈ పరిస్థితులన్నింటినీ మార్చబోతున్నాడు. నాకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు, నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు, ఈ కుటుంబాన్ని దీవించబోతున్నాడని నువ్వు ప్రకటించు. నువ్వు ప్రకటించిన మాట ప్రకారం దేవుడు ఖచ్చితంగా చేయగలడు, చేస్తాడు. బికాస్ హీ హాస్ డన్ దట్ టు మీ. దేవుడు నాకు చేశాడు, నీ పక్షంగా చేయగలనని దేవుని సేవకునిగా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నా. స్పీక్ బ్లెస్సింగ్, స్పీక్ బ్లెస్సింగ్, స్పీక్ బ్లెస్సింగ్. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సహోదరుడా, 2020లో ఏమైనా నష్టపోయి ఉంటే స్పీక్ బ్లెస్సింగ్ ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్. మన నష్టము మర్చిపోయే ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆత్మలో అన్ని విషయాల్లో విడుదల కృపణ దేవుడు ఇవ్వబోతున్నాడని నువ్వు ప్రకటించు. జస్ట్ స్పీక్ ఇన్ ది మిస్ట్ ఆఫ్ ఆల్ ది కేయాస్. ఎన్ని పరిస్థితులు నీ మీద ఒత్తిడి చేస్తున్నా సరే, జస్ట్ స్పీక్ బ్లెస్సింగ్, జస్ట్ స్పీక్ బ్లెస్సింగ్. నువ్వు పలికే ప్రతి మాట దేవుని పక్షంగా ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు. ఎందుకు తెలుసా? ఇదే హబక్కూ గ్రంథంలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో మాట కనబడుతున్నాను. వచనాన్ని చదువుకొని మన వాక్యం ముందు తీసుకెళ్దామని ప్రేమతో మాట్లాడుతున్నాను. ద బుక్ ఆఫ్ హబక్కూక్ చాప్టర్ 2:4. 4వ వచనం చూస్తే గనక, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును, విశ్వాసము చేత. You and me should live with faith, along with faith. నువ్వు నేను విశ్వాసముతో, విశ్వాసము ద్వారా బ్రతకబద్దులమై ఉన్నాం. విశ్వాసంతో మాట్లాడుతున్నాడండి దేవుడు. నాకు బలమని ఇవ్వబోతున్నాడు. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవడ చేయబోతున్నాడు. ఉన్న స్థలాల మీద ఆయన నన్ను నడిపించబోతున్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. నువ్వు నేను విశ్వాసాన్ని బట్టి బతకాలి. దేవునిపై విశ్వాసాన్ని బట్టి మనము బ్రతకాలి. దేవుడు చేయగలని విశ్వాసాన్ని బట్టి మనం బ్రతకాలి. అవిశ్వాసం మన హృదయంలో రావడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ అవిశ్వాసం మన హృదయంలో ఉండడానికి చోటు ఇవ్వద్దు, ఇంట్లో ఉండడానికి చోటు ఇవ్వద్దు. జస్ట్ వైప్ దట్. అవిశ్వాసాన్ని బయట తుడిచేద్దాం, మన ఇంట్లోంచి తుడిచేద్దాం, మన హృదయంలోంచి తుడిచేద్దాం. విశ్వాసం మాటలే పలుకుదాం, శ్వాస మాటలే పలుకుతాం. నీతిమంతుడు విశ్వాస మూలంగా బతుకుతాడు అని చెప్పిన మాట ప్రకారంగా 2021లో మనం బతుకుతాం. ఈరోజు విశ్వాసాన్ని కూడగట్టుకొని 2021లో బ్రతుకుతాం. దేవుడి గొప్ప కార్యాలని మనం ప్రకటించి నోట్లో పలికి, ఇంట్లో పలికి, వాటి యొక్క కార్యాచరణ ఎలాగుంటుందో అనుభవిస్తూ మనం బతుకుతాం. అలాగే సాక్షులుగా మనం నిలబడి బతుకుతాం. ఏమేమి నష్టం మన లైఫ్లో వచ్చిందో అవన్నిటిలోంచి అలా విడిపించాడో అవన్నీ అనుభవపూర్వకంగా మనం చూస్తూ ఆ నామాన్ని గణపరుస్తూ బ్రతుకుతాం. జస్ట్ స్పీక్ బ్లెస్సింగ్, జస్ట్ స్పీక్ బ్లెస్సింగ్. రెండు విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. ఒకటి, నేను యెహోవా యందు ఆనందిస్తా. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈజ్, ఆ సిచ్యువేషన్ సంతోషాన్ని పోగొట్టకుండా జాగ్రత్త పడు. రెండవదిగా స్పీక్ బ్లెస్సింగ్, స్పీక్ బ్లెస్సింగ్. ప్రభువే నాకు బలము, ఆయన కార్యం చేయబోతున్నాడు. ప్రభువే నాకు ఆధారము, ఆయన కార్యం చేయబోతున్నాడు అని జస్ట్ స్పీక్ అండ్ సీ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ అకార్డింగ్ టు యువర్ వర్డ్స్, అకార్డింగ్ టు యువర్ వర్డ్స్. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సహోదరుడా, మరికొద్ది రోజుల్లో 2020ని కంప్లీట్ చేసుకోబోతున్నా. ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ఐ ఎంకరేజ్ యూ మై డియర్ ఫ్రెండ్, స్పీక్ బ్లెస్సింగ్. డు నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. భయం కలుగుతుంది, కలవరం వస్తుంది, బట్ డు నాట్ స్టే దేర్. నీ భయాన్ని దాటిన తర్వాతే దేవుడి కార్యాలని నువ్వు చూస్తాం. కలవరం దాటిన తర్వాతే దేవుని కార్యాలని చూస్తాం. భయంలో ఉన్నంత వరకు దేవుని కార్యాలను చూడలేవు. కనుక భయంలోంచి, కలవరంలోంచి, వేదనలోంచి బయట రావడానికి ప్రయత్నం చేసి దేవుని వైపు చూడు. ఆయన బట్టి నువ్వు ఆనందించు. ఆయన బట్టి విశ్వాసాన్ని కొడగొచ్చుకొని జస్ట్ స్పీక్ బ్లెస్సింగ్ అండ్ సీ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దాట్. నా పట్ల మేలు చేసిన దేవుడు నీ పట్ల ఖచ్చితంగా మేలు చేస్తాడు. బికాస్ గాడ్ లవ్స్ యూ యాజ్ హి లవ్స్ మీ. నన్ను ప్రేమిస్తున్న దానికంటే ఇంకా ఎక్కువగానే ప్రేమిస్తానని నేను నమ్ముతున్నాను. మనందరినీ ప్రేమించే దేవుడు, నేను ప్రేమించే దేవుడు, నీ కుటుంబాన్ని ప్రేమించే దేవుడు నీ పక్షంగా తన నామ వైఖ్యమార్థమై గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. జరిగించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల యేసయ్యా, మీ నామానికి స్తోత్రాలు తెలుస్తున్నామయ్యా. ఈ సమయంలో ఏ కుటుంబం అయితే వేదనలో, బాధలో, శోధనశంలో కొట్టిమిట్టాడుతూ ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నాదో అంటే ప్రతి కుటుంబమును నీ మాటల చేత ధైర్యపరిచి నడిపించండి. ఆ కుటుంబానికి ఉద్దేశం ఎలాగుందో, నువ్వేం ఆలోచన చేస్తున్నావో, వాళ్ళు ఏం చేయాలని కోరుకుంటున్నావో నీ మాట నుండి వాళ్ళతో స్పష్టంగా మాట్లాడినందులకై
నీకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ఈ రోజు మొదలుకొని మేము ఎవరమైనా సరే భయపడే పరిస్థితి మాకు ఎదురవ్వచ్చు, కానీ భయముల్లో ఉండిపోకుండా, కలవరంలో ఉండిపోకుండా, నిన్ను బట్టి మేము సంతోషం తెచ్చుకోగలగటానికి, మమ్మల్ని మేము సంతోషపరుచుకోగలగడానికి, కుటుంబం సంతోషంలో నడిపించగలగడానికి సహాయం పదేపడుతున్నాను యేసయ్యా. ఇది మొదలుకొని ఏ కష్టంలో మేము ఉన్నప్పటికీ కూడా మా నోటి వెంబడి ఆశీర్వాదమే కానీ మరి ఏది రాకుండా మేము జాగ్రత్త పడగలిగలాగున్నా కృపచూపం అదేపడుతున్నాను తండ్రి. ఈ సమయంలో ఎందరైతే నీ మాటల చేత ఆదరించబడ్డారో, బలపరచబడ్డారో అట్టి ప్రతి కుటుంబమును పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని మరికొద్ది రోజుల్లో వారి నోట గొప్ప సాక్ష్యం రాగలిగలాగున, వారి కుటుంబంలో అనేక అనుభవాలు చూడగలిగలాగున పేరు పేరున మీరు సహాయం పదేపడుతూ ఈ సమయాన్ని మమ్మల్ని మేము మా కుటుంబాలని మీ చేతులకు అప్పగించుకుంటూ రాబోతున్న ఈ క్రిస్మస్ వీక్ అంతా కూడా సంతోషంగా ముందు కొనసాగటానికి మాకందరి కృపదాయిని పదేపడుతూ మా కుటుంబంలో మేము మాత్రమే సంతోషాన్ని అనుభవించడం కాదు, కానీ అనేకులు పెట్టే స్థితిలోనికి మేము రాగలిగలాగున్నా మనం బలపరిచి అనేకుల మధ్యలో గొప్ప సాక్షార్థమై మీరు మమ్మల్ని నిలబెట్టమని అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం కాపుదల మనకి మన కుటుంబాలకు తోడుగా ఉండి తన నామముకి మార్గమై బలపరిచి లేవనెత్తి సాక్షార్థమై వాడుకును గాక, ఆమేన్. మీకందరి ప్రణామంలో పేరు పేరున తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ ఆనందం మన కుటుంబాల్లో నిజంగా కలగాలని, మనం ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ అన్నింటిలో గొప్ప మార్పుని ప్రభు కృప ద్వారా చూడాలని, అనుకో సాక్షులుగా వాడబడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ అండ్ రిలీజ్ every blessing for your family and use you for his glory. Amen. Thank you. దేవుని కుటుంబాన్ని దీవించును గాక.